హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న వంకర్ వ్లాగ్స్. మొత్తం తుఫాన్ అంటున్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే పొద్దున పూట తీసిన వీడియో. మా ఏరియాలో మేఘాలన్నీ మొబ్బంతా నల్ల మొబ్బు ఇలా జరిగిపోతుంది. మీరు వీడియోలో ఆరా చేస్తే తెలిసిద్ది మీకు. లొకేషన్ అయితే ఇట్లా ఉంది. మా ఇంటి వెనకాల పొలాలను ఆనుకొని ఇల్లు ఉంటుంది మాది. నల్లమొబ్బు మొత్తం జరిగి వెళ్ళిపోతుంది. అది నేను డైరెక్ట్గా చూశాను కాబట్టి తెలుస్తుంది నాకు ఆ అనుభూతి. మీకు వీడియోలో తెలిసిద్దో తెలీదు. నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టయానికి మాత్రం బాగా గాలి విపరీతంగా వేస్తుంది. చుట్టూరు సుడిగాలి టైపు. కిటికీలన్నీ డమాడమామని మోగుతున్నాయి. పొద్దున పూట కూడా గాలి బాగానే వేసింది, కానీ సాయంత్రానికి బాగా విపరీతంగా ఉంది గాలి వాన. పొద్దున్న ఈ వీడియో తీసే టైంలో వర్షం కొద్దిగా ఆగింది. తర్వాత నుంచి బాగా పడింది వర్షం. ఇంకా రాను ముదిరిపోతూ వచ్చింది. గాలి కూడా ఒక చోట నోస్తూ ఎగిరి పడిపో ఇంకో చోటకి వెళ్ళిపోవడం అట్లాగా గాలి అయితే బాగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం సాయంత్రం 5:30కి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, వీడియో అప్లోడ్ చేద్దామని. నా ఛానల్లో వీడియోస్ చాలా రోజులైంది అప్లోడ్ చేసి. వీలున్న వాళ్ళు పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి. మొత్తం తుఫాన్ అంటున్నారు. సముద్రానికి దగ్గరలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అందరూ సేఫ్టీ ప్లేస్కి వెళ్ళిపోండి. మాకైతే ప్రస్తుతం ఇట్లా ఉంది. కాకినాడకి ఎక్కువగా అంటున్నారు, మచిలీపట్నం చెప్తున్నారు. మాకు సముద్రానికి 12 కిలోమీటర్లే దూరము. చూడాలి ఎలా ఉండిద్దో మరి. ఆ తుఫాన్ వాతావరణం ఎప్పుడు ఎలా ఉండిద్దో ఎవరని చెప్పలేం కదా. ప్రస్తుతానికి అయితే మేము బాగానే ఉన్నాం. మాహన్నా లోతట్టు ప్రాంతాల జనాలను అయితే అధికారులు తీసుకొచ్చి సేఫ్టీ ప్లేస్లో అయితే పెట్టారు. హై స్కూళ్ళు ఇలాంటి చోట్ల అయితే పెట్టారు. సేఫ్టీగా వాళ్ళకి భోజనాలు అవన్నీ చూసుకుంటున్నారు. మాకన్నా దిగువ ప్రాంతాల వాళ్ళు. మేమైతే కొద్దిగా మెరకలో ఉంటాము, అందుకని మమ్మల్ని అయితే తీసుకెళ్ళరు ఎక్కడికి. దిగువ ప్రాంతాల వాళ్ళని అయితే జాగ్రత్తగా తీసుకొచ్చి పెట్టారు. సేఫ్టీగా భోజనం సదుపాయాలు వాళ్ళకి అన్నీ బాగా చూసుకుంటున్నారు. ఇలాగైతే ఉంది వాతావరణం మా ఇంటి దగ్గర ప్రస్తుతం. గాలివాన అయితే బాగా వస్తుంది. నైట్కి ఇంకా బాగా ఎక్కువగా ఉంటుందేమో అనుకుంటున్నాము. తీరం దాటే టయానికి గాలివానలు అవన్నీ